ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 6:45 చంచల్గూడ జైలు నుంచి ఆయన్ను విడుదల చేశారు. బెయిల్ ఆర్డర్ కాపీ పరిశీలన అనంతరం జైలు వెనుక గేట్ నుంచి అధికారులు పంపించారు. మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ విడుదలయ్యారు. 4 వారాల మధ్యంతర బెయిల్ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ వచ్చినా రాత్రంతా జైల్లోనే అర్జున్ ఉన్నారు. బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ విడుదల చేశారు. అల్లు అర్జున్తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా విడుదల చేశారు. చంచల్గూడ జైలుకు ఇప్పటికే అల్లు అరవింద్ చేరుకున్నారు. జైలు అధికారులకు బెయిల్ ఆర్డర్ కాపీ అందించారు. మంజీరా బ్యారక్ నుంచి అడ్మిషన్ బ్యారక్కు అల్లు అర్జున్ తరలించినట్లు సమాచారం. అల్లు అర్జున్ కోసం జైలుకు ఆయన బాడీగార్డ్ చేరుకున్నారు. చంచల్గూడ జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అల్లు అర్జున్ను ఉదయం 6:45 విడుదల చేశామని జైలు అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్ను వెనుక గేట్ నుంచి పంపించామని చెప్పారు. అల్లు అర్జున్తో పాటు మరో 2 నిందితులను విడుదల చేశామని అన్నారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని విడుదల చేశామని జైలు అధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్ బెయిల్ పేపర్లు అందడానికి ఆలస్యమైందని జైలు అధికారులు తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత బెయిల్ పేపర్లు అందాయని జైలు అధికారులు తెలిపారు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్ ఉన్నారు. జైలు నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీస్కు అల్లు అర్జున్ వెళ్లారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. అల్లు అర్జున్ నివాసం దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు అల్లు అర్జున్ అరెస్టును విడుదల చేస్తుండటంతో చంచల్గూడ జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రత్యేక పోలీస్ బృందం భారీ బందోబస్తు నడుమ అల్లు అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. బన్నీ విడుదల అవుతుండటంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 6:39 చంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీ హిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తన భార్య పిల్లలను కలిసేందుకు తన మామయ్య ఇంటికి వెళ్లారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కేసలాట కేసులో బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. అనంతరం జైలుకు తీసుకెళ్లేలోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తమకు సమర్పించిన పేపర్లలో సమాచారం సరిగ్గా లేదని చంచల్గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నంబర్ 7697 ఇచ్చి మంచిర్యాల బ్యారక్ క్లాస్ 1 రూమ్ లో రాత్రంతా ఉంచారు. ఉదయం జైలు గేటు ముందు ఫ్యాన్స్ మీడియా ఉండటంతో వెనక గేట్ నుంచి పోలీసులు బన్నీని బయటకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీ హిల్స్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు తండ్రి కోసం అర్హ ఎదురు చూస్తుంది. Despite receiving the order copy, they did not release. So you should question the government and the department why they have not released.
అయితే అల్లు అర్జున్ తరపు లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన కాపీలను జైలు అధికారులకు ముందే అందజేశామని, కానీ ఎందుకు విడుదల చేయలేదో తెలియడం లేదని అన్నారు. ఈ విషయంలో మరోసారి న్యాయపరంగా ముందుకు వెళ్తామని, మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక్కరోజు కూడా అల్లు అర్జున్ జైల్లో ఉంచుకోవడానికి వీల్లేదని, కానీ ఉద్దేశపూర్వకంగా బన్నీని రాత్రంతా జైల్లో ఉంచి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అన్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. తెలంగాణ హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు శుక్రవారం రాత్రి ఆలస్యమైందని అందాయని, అందుకే అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చిందని చెబుతున్నారు. Despite receiving the order copy, they did not release. Now you should question the government and the department why they have not released the accused. High Court order is very specific that forthwith the moment you receive the order, you have to release an essay. Despite clear order, they did not release. Now they have to answer. జైల్లో ఉండకూడదని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఉన్నదండి. That కానీ is కూడా ఇప్పుడు ఉన్నది. దీన్ని ఏ విధంగా మరి తీసుకుంటారు మీరు? we have to take further steps and legally what is permissible we will take. Sir, what is the kind of, are we going to initiate any legal action? Yes, regarding definitely, this definitely. Definitely this is an illegal arrest, illegal detention, we will take legal steps and delay? But as of now, he has left from the... yes, he has been released. మీకు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుష్ప టు ది రూల్ ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మరణించిన కేసులో పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ హైదరాబాద్ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఉదయం 6:45 చంచల్గూడ జైలు నుంచి ఆయనను విడుదల చేశారు. బెయిల్ ఆర్డర్ కాపీ పరిశీలన అనంతరం జైలు వెనుక గేట్ నుంచి అధికారులు పంపించారు. మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ విడుదలయ్యారు. 4 వారాల మధ్యంతర బెయిల్ను తెలంగాణ హైకోర్టు మంజూరు చేసింది. 50,000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ వచ్చినా రాత్రంతా జైల్లోనే అర్జున్ ఉన్నారు. బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇవాళ విడుదల చేశారు. అల్లు అర్జున్తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని కూడా విడుదల చేశారు. చంచల్గూడ జైలుకు ఇప్పటికే అల్లు అరవింద్ చేరుకున్నారు. జైలు అధికారులకు బెయిల్ ఆర్డర్ కాపీ అందించారు. మంజీరా బ్యారక్ నుంచి అడ్మిషన్ బ్యారక్కు అల్లు అర్జున్ తరలించినట్లు సమాచారం. అల్లు అర్జున్ కోసం జైలుకు ఆయన బాడీ గార్డ్స్ చేరుకున్నారు. చంచల్గూడ జైలు దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అల్లు అర్జున్ను ఉదయం 6:45 విడుదల చేశామని జైలు అధికారులు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్ను వెనుక గేటు నుంచి పంపించామని చెప్పారు. అల్లు అర్జున్తో పాటు మరో 2 నిందితులను విడుదల చేశామని అన్నారు. సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని విడుదల చేశామని జైలు అధికారులు వెల్లడించారు. అల్లు అర్జున్ బెయిల్ పేపర్లు అందడానికి ఆలస్యమైందని జైలు అధికారులు తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత బెయిల్ పేపర్లు అందాయని జైలు అధికారులు తెలిపారు. గీతా ఆర్ట్స్ కార్యాలయంలో అల్లు అర్జున్ ఉన్నారు. జైలు నుంచి గీతా ఆర్ట్స్ ఆఫీస్కు అల్లు అర్జున్ వెళ్లారు. గీతా ఆర్ట్స్ ఆఫీస్ నుంచి నివాసానికి చేరుకునే అవకాశం ఉంది. ఇక అల్లు అర్జున్ నివాసం దగ్గర బారికేడ్లు ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు అల్లు అర్జున్ అరెస్టును విడుదల చేస్తుండటంతో చంచల్గూడ జైలు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రత్యేక పోలీసు బృందం భారీ బందోబస్తు నడుమ అల్లు అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. బన్నీ విడుదల అవుతుండటంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 6:39 చంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ తండ్రితో కలిసి ముందుగా జూబ్లీహిల్స్లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తన భార్య, పిల్లలను కలిసేందుకు తన మామయ్య ఇంటికి వెళ్లారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో బన్నీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో బన్నీకి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. అనంతరం జైలుకు తీసుకెళ్లేలోపు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ వచ్చినప్పటికీ తమకు సమర్పించిన పేపర్లలో సమాచారం సరిగ్గా లేదని చంచల్గూడ జైలు అధికారులు బన్నీని విడుదల చేయలేదు. దీంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీగా ఖైదీ నంబర్ 7697 ఇచ్చి బంజీరా బ్యారెక్ క్లాస్ 1 రూమ్లో రాత్రంతా ఉంచారు. ఉదయం జైలు గేట్ ముందు ఫ్యాన్స్, మీడియా ఉండటంతో వెనుక గేట్ నుంచి పోలీసులు బన్నీని బయటకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు తండ్రి కోసం అర్హ ఎదురు చూస్తుంది. అయితే అల్లు అర్జున్ తరపు లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన కాపీలను జైలు అధికారులకు ముందే అందజేశామని, కానీ ఎందుకు విడుదల చేయలేదో తెలియడం లేదని అన్నారు. ఈ విషయంలో మరోసారి న్యాయపరంగా ముందుకు వెళ్తామని, మళ్లీ హైకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఒక్కరోజు కూడా అల్లు అర్జున్ జైల్లో ఉంచుకోవడానికి వీల్లేదని, కానీ ఉద్దేశపూర్వకంగా బన్నీని రాత్రంతా జైల్లో ఉంచి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అన్నారు. ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనున్నామని అన్నారు. తెలంగాణ హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు జైలు అధికారులకు శుక్రవారం రాత్రి ఆలస్యంగా అందాయని, అందుకే అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చిందని చెబుతున్నారు.